మన నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం తన మోకాలి సర్జరీ అయ్యాక రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఆయనకు ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్దామా అనే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన అక్టోబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారని న్యూస్ వస్తోంది. అలాగే ఈ సినిమాకి టైటిల్ కూడా సింపుల్ అండ్ క్రిస్పీగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారట. నటసింహ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహమే వేరు. ఆయన తెరపై కనిపించే మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మాల్నేని తెరకెక్కిస్తున్న 111 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా టైటిల్ పై పడింది. ముఖ్యంగా రెండు పేర్లు ఫిలిం నగర్లో బలంగా వినిపిస్తూ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు గాడ్ లేదా దాదా అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు కూడా 2 అక్షరాల టైటిల్స్ కావడం. ఇదే ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో మరో కొత్త సెంటిమెంట్కు కారణమయ్యింది. బాలకృష్ణ గోపీచంద్ మాల్నేని కాంబినేషన్ అంటే అభిమానులకు ఇప్పటికే మంచి నమ్మకం ఏర్పడింది. వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆ సినిమా మంచి వసూలు సాధించింది. బాలయ్యను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అచ్చంగా అలానే చూడడంలో గోపీచంద్ మాల్నేని విజయవంతమయ్యారు. దాంతో ఇప్పుడు ఈ రెండో సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇది బాలకృష్ణ కెరియర్లో 111 చిత్రం కావడంతో అభిమానులకు మరింత ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు కూడా ఎంతో జాగ్రత్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ అభిమానులు ఆయనను ప్రేమగా గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఇదే కొనసాగిస్తూ సినిమాకు కూడా గాడ్ అనే టైటిల్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పేరు చిన్నదిగా ఉండటమే కాకుండా పవర్ఫుల్ గా కూడా వినిపిస్తుంది. పోస్టర్పై, టీజర్లో, ట్రైలర్లో ఈ టైటిల్ బాగా ఎలివేట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మాస్ ఇమేజ్ కు కూడా ఈ పేరు బాగా సరిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దాదా అనే టైటిల్ కూడా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో బాలకృష్ణ రౌడీలను ఎదుర్కొంటూ పవర్ఫుల్ అవతారంలో కనిపించారు. ఆయన పాత్రలో ఉన్న మాస్ యాటిట్యూడ్ ను దృష్టిలో పెట్టుకుని దాదా అనే పేరు మరింత సూట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మాస్ ప్రేక్షకులకు సులభంగా గుర్తుండిపోయే పేరు కావడం కూడా దీనికి ప్లస్ పాయింట్ గా మారింది. ఒక్కసారిగా వినగానే గుర్తుండిపోయే టైటిల్ కావడంతో నిర్మాతలు కూడా ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు టైటిల్స్ చర్చలోకి రావడంతో అభిమానులు మరో విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాలకృష్ణ కెరియర్ ను పరిశీలిస్తే 2 అక్షరాల పేర్లతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ వచ్చిన 2 సినిమాలు మాత్రం ఘన విజయాలు సాధించాయి. అందుకే ఇప్పుడు 111వ సినిమాకు కూడా 2 అక్షరాల టైటిల్ వస్తే మరోసారి అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేమోనని అభిమానులు ఆశిస్తున్నారు. 1987 జులై 31న విడుదలైన రాము చిత్రం బాలయ్య కెరియర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. విడుదల సమయంలో కొన్ని అంశాలపై విమర్శలు వచ్చినా, ముఖ్యంగా సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం ఉన్నా కూడా కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఆ రోజుల్లో బలమైన పోటీ ఉన్నప్పటికీ రాము నిలదొక్కుని మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత సిల్వర్ జూబ్లీ పూర్తి చేసి బాలయ్య కెరియర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల అనంతరం 2010లో వచ్చిన సింహ మరో 2 అక్షరాల టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ను కొత్త మలుపు తిప్పింది. పవర్ఫుల్ కథ, మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. అనేక కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శితమై ఆ ఏడాది పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. సింహ తర్వాత బాలయ్య మార్కెట్ మరింత బలపడిందనే అభిప్రాయం కూడా ఉంది. రాము, సింహ 2 సినిమాలు కూడా విజయాలు సాధించడంతో ఇప్పుడు అభిమానులు 2 అక్షరాల టైటిల్ మరోసారి మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నారు. టైటిల్ చిన్నదిగా ఉండటం, సులభంగా గుర్తుండిపోవడం, ప్రచారానికి కూడా ఉపయోగపడటం వంటి అంశాలు సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. అయితే
అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గాడ్, దాదా రెండిటిలో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తూ ఉండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అలాగే సముద్రఖని, మంచు మనోజ్, శరత్ కుమార్, అభిమన్యు సింగ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ మంచి ఆదరణ పొందడంతో ఈ సినిమాపై కూడా సంగీత పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇటీవల బాలకృష్ణకు స్వల్ప ప్రమాదం జరగడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పటికీ షూటింగ్ ఆలస్యం కాకుండా త్వరలోనే సెట్స్ లోకి రానున్నట్లు సమాచారం. నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని బాలయ్య కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. చిత్ర బృందం డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.